దానిలో ఉన్న తేజస్సు నా స్వరూపం అన్నాడు. వైనతేయస్సు పక్షిగా, పక్షులలో వైనతేయుడు అంటే గరుత్మంతుడు నా స్వరూపమే అన్నాడు. పవనక పవతామోని శుద్ధి చేసే వారిలో వాయుదేవుడిని కాను అన్నాడు. ఎందుకంటే తిరుగుతూ నీళ్లు మనం వాడుకుంటేనే శుద్ధి చేస్తాయి, కానీ గాలి తిరుగుతూ అన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. అందుచేత ఆ వాయుదేవుడు తన అంశ అన్నాడు. అలాగే రామక శస్త్రకారులలో శ్రీరాముని తాను అన్నాడు. తన కోదండం యొక్క ప్రత్యేకత, తను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు శత్రువుల దగ్గరికి. తను ఉన్న చోటు నుండే సంకల్పించుకోదండాన్ని వదిలిపెడితే శత్రువు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి ఆ కోదండం అతన్ని సంహరించి మళ్ళీ తాను ఉన్న చోటుకు వచ్చేసింది కోదండం. చేత అలాంటిది ప్రత్యేకత, కోదండం ప్రత్యేకత. శశాన మకర శాస్త్రి అలాగే జలచరాలలో